తెలంగాణలోన ప్రధానమైన వార్త. నమస్తే తెలంగాణ చూస్తే మీకు చాలా ఒక అద్భుతమైన వార్త మనకు బ్యానర్గా వేశారు. అది ఏంటంటే మెట్రో గురించి. మెట్రో, హైదరాబాద్ మెట్రో అనగానే మనకందరికీ కూడా మన కలలు ఎలా నెరవేరాయో గుర్తుకొచ్చి ఆనందంతో మనం పొంగిపోతాం. ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా మారింది, లాజిస్టిక్స్ ఈజీగా మారాయంటే దానికి ప్రధాన కారణం మెట్రో లైన్ మనకు రావడమే. ఈ మెట్రో లైన్ రావడం వల్ల దూర ప్రాంతం అనేటువంటి ఫీలింగ్ తగ్గిపోయింది. ట్రాఫిక్ గొడవ లేకుండా, పొల్యూషన్ గొడవ లేకుండా హాయిగా మనం ఏసీ కారులో వెళ్ళినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాం. సో వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏది వచ్చినా కూడా వాటి తాలూకు ఇబ్బందులు మనం అనుభవించకుండా, ట్రాఫిక్లోన గంటల తరబడి వెయిట్ చేయకుండా మనం మన గమ్యస్థానాలకు సులువుగా చేరుకునేందుకు మెట్రో ఎంతగానో సహకరిస్తున్న మాట అయితే వాస్తవం. అయితే ఈ మెట్రోకే ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. ఈ మెట్రో రెండవ ఫేజ్, అంటే ఇప్పుడు మొదటి దశ పూర్తి అయిపోయింది. దీన్ని అప్పట్లోన ఎల్ఎన్టీ నిర్వహించింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి రూపకల్పన చేయగా అప్పట్లో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరి సంకల్పంతో హైదరాబాదుకు మెట్రో రావాలి అనేటువంటి ఒక సంకల్పం అయితే జరిగిందండి. ఆ తర్వాతి కాలంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ దీనికి రూపకల్పన చేసి ఎల్ఎన్టీకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్టును ఎల్ఎన్టీ కూడా అద్భుతంగా నిర్మించారు. నిర్మించిన తర్వాత మొన్నటికి మొన్న, అంటే 10 ఏళ్ల పాలన పూర్తి అయిపోయి ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో వచ్చి కాంగ్రెస్ అధికార పక్షంలో వచ్చిందో అప్పుడు ఒక కొత్త వాదన మొదలైంది. ఎల్ఎన్టీ ఏమనిందంటే, ఇంతకాలం మేము ఈ నష్టాలను భరిస్తూ వచ్చాం, ఇంకా మేము నష్టాలను భరించే స్థితిలో లేము. ఈ మాట ఎందుకు వచ్చింది? మెట్రో సెకండ్ ఫేజ్ మనం ప్రారంభించాలి అన్నప్పుడు ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది. ఇక నా వల్ల కాదు, పైగా మేము ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం, మాకు ఈ ప్రాజెక్టే వద్దు, మేము ఇంతదాకా ఏదైతే నిర్మించామో దాని తాలూకు ఖర్చులు ఇవన్నీ చూసి మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఈ ప్రాజెక్ట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాము. ఇక మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి, వేరే వాళ్ళకన్నా ఇచ్చుకోండి, లేదా సర్కార్ మీరైనా నిర్వహించుకోండి అన్నప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్ ఒక బోల్డ్ స్టెప్ వేశాము అనుకుని అప్పట్లోన సర్కారే ఈ బాధ్యత తీసుకుంటుంది, సో గవర్నమెంట్ పరం చేసేసుకుందాము, మెట్రో ఇప్పుడు గవర్నమెంట్ పరం అయిపోయింది అని ఆర్భాటంగా ప్రకటించారు. ఒప్పందం పైన సంతకాలు కూడా పెట్టేసుకున్నారు. అప్పట్లోన రేవంత్ రెడ్డి గారిని అందరూ హీరో అన్నారు, తెలంగాణ హీరో అన్నారు, ఇది కదా చేయాల్సింది అన్నారు. ఒక ప్రభుత్వం ఒక గార్డియన్గా నిలబడి ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే ఈ దారిలో వెళుతుంది అని వేనోళ్లగా ప్రశంసించారు. అప్పట్లోన ఒక ప్లాన్ వేసి మెట్రో సెకండ్ ఫేజ్, అంటే సెకండ్ ఫేజ్కు ఇప్పుడు మెట్రో నిర్మాణానికి కేంద్ర సహకారం కూడా చాలా అవసరం, ఎందుకంటే అది రైల్వే ప్రాజెక్ట్ కాబట్టి. సో సెంట్రల్ నుంచి ఫండింగ్ రావాలి, స్టేట్ నుంచి ఫండింగ్ రావాలి. 50% ఫండింగ్ వస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదు. అయితే ఇక్కడ ఒక చిన్న కిటుకు పెట్టారు. ఏంటి? ఎల్ఎన్టీ వాళ్ళు తప్పుకుంటామని అన్నారు కదా, ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నంత వరకు రెండవ ఫేజ్ ప్రారంభించడానికి వీల్లేదు. మొట్టమొదట మీరు ఆ డీల్ని క్లియర్ చేసుకోండి. ఆ డీల్ ఏంటి? దాదాపు 1300 కోట్లు వాళ్లకు ఇచ్చేయాలి. ఇచ్చేయాలంటే ఏం చేయాలి? లోన్ ఎత్తాలి. ఆ లోన్ ఎత్తడానికి జపాన్ బ్యాంకు నుంచి లోన్ ఎత్తి, తద్వారా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆ లోన్ ఇండియన్ రైల్వే కార్పొరేషన్ ద్వారా సర్కార్ తీసుకోవాలి. తీసుకొని ఆ సొమ్మును ఎల్ఎన్టీకి ఇచ్చేసి దాన్ని కాస్త విడుదల చేసేసి ఆ తర్వాత సెకండ్ ఫేజ్కు, అప్పుడు కేంద్రం సెకండ్ ఫేజ్కు ఒప్పుకుంటుంది. ఇది మొదట్లో నడిచిన కథ. అయితే ఇప్పుడు తాజాగా నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం లోన్ ఇవ్వకుండా, అప్పు ఇవ్వకుండా ఎవరు మోకాలు అడ్డారంటే ఇక్కడి తెలంగాణ నుంచి మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి దీనికి మోకాలడ్డారు. ఆయన ఈ ప్రాజెక్టు రాకుండా అడ్డుకున్నారు. ఎక్కడ ఈ ప్రాజెక్ట్ వచ్చేస్తే కాంగ్రెస్కు మంచి పేరు వచ్చేస్తుందో, అది మంచి మార్కులు కొట్టేస్తుందో అని పాలిటిక్స్ ఆడి, అది కూడా బీఆర్ఎస్తో కలిసి పాలిటిక్స్ ఆడారు. ఇదంతా కూడా కేసీఆర్, కేటీఆర్ పన్నిన కుట్ర. ఈ కుట్రలోన బీజేపీ కూడా భాగస్వామి అయ్యింది. కాబట్టే ఇవాళ మనకు చివరి నిమిషంలోన మనకు లోన్ రాకుండా పోతుంది. ఆ లోన్ రానిదే మనమేం చేయలేము అని చేతులెత్తేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల కాలంలోన రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భంలో చేతులు ఎత్తేస్తున్నారు.
నిన్నటికి నిన్న హైదరాబాద్లో వర్షం వచ్చినందుకు సమీక్ష సమావేశం, వానకాల సమీక్ష సమావేశంలోన ఆయన ఏమన్నారు, నిస్సహాయాన్ని, నా మాట ఎవరు వినట్లేదు. సో ఇదేంటి, ఈ వైఖరి ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏ ప్రాజెక్టులోనైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే రేవంత్ రెడ్డి గారు నిర్భయంగా ఇది నేను చేస్తాను అని ధైర్యంతో ముందడుగు వేసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రాజెక్టు కాకముందే ఎన్ని మాటలైనా మాట్లాడతారు, కానీ కార్యరంగంలో దూకినప్పుడు మాత్రం అవి కేవలం ఉత్తర ప్రగల్భాలుగా మారిపోతున్నాయా? అసలు రేవంత్ రెడ్డి ఏం ప్లాన్ ఎలా బిడిసి కొట్టింది, ఎవరు కారణం దీనికి, వీటన్నిటికి సంబంధించి సమగ్ర వార్త మనకు ఇవాళ మెట్రో నమస్తే తెలంగాణలో వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మెట్రో టేక్ ఓవర్ కోసం. సో ఇక్కడ ఏమైపోయింది, సర్కారు మెట్రోను తీసుకుంటుందని చెప్పింది కదా. సో మెట్రో టేక్ ఓవర్ కోసం ఎల్ఎన్టీకి 13,600 కోట్లు ఎన్ని ఇవ్వాలి, 13,600 కోట్లు బ్యాంకు రుణాలు చెల్లించాల్సి ఉంది. ఆ నిధులను 4% వడ్డీతోనే మిగిలిన బ్యాంకుల నుంచి తీసుకుందామంటే ఇప్పుడు ఇది దాదాపు 8% వడ్డీతో తీసుకునిందని చెప్పారు ఎల్ఎన్టీ. అప్పట్లో బ్యాంకు నుంచి 8% తీసుకునేది, అది హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి 4% వడ్డీ ఇస్తే చాలు అనేటువంటి జపాన్ బ్యాంకు నుంచే లోన్ తీసుకోవడానికి ప్రయత్నించారు. సో 4% వడ్డీతోనే సమకూర్చేందుకు ఓ జపాన్ కంపెనీ ఐఆర్ఎఫ్సితో ఒప్పందాలు చేసుకుంది. సో జపాన్ కంపెనీతోనూ ఐఆర్ఎఫ్సితోనూ రాష్ట్ర సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. సంతకాలు కూడా పూర్తి అయిపోయాయి. ప్రస్తుతం ఆ నిధులను ఐఆర్ఎఫ్సి విడుదల చేయట్లేదు. జపాన్ అయితే కంపెనీ అయితే నిధులు ట్రాన్స్ఫర్ చేసింది. ఆ నిధులను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు స్టేట్కి ఇవ్వట్లేదు అనేటువంటిది ఇక్కడ ఆరోపణ. ఈ ఆరోపణ చేసింది ఎవరు, సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దీనికి సంబంధించి ఇక్కడ వార్తా సమాహారం మనకు కనిపిస్తుంది. సో సంకటంలోన మెట్రో రైల్ అని పెట్టారు. ఇక్కడ ఏం చెప్పారు, తప్పు జరిగింది, అప్పు ఆగింది. ఎక్కడో తప్పు జరిగింది, అందుకోసమే అప్పు ఆగింది. ఎల్ఎన్టీతో ముగిసిన ఒప్పందం గడువు టేక్ ఓవర్ చేసుకోలేకపోయిన రేవంత్ సర్కార్ విత్ ఇన్ పీరియడ్లోనే టేక్ ఓవర్ చేసుకోవాలి, అది టేక్ ఓవర్ చేసుకోలేకపోయింది. ఎల్ఎన్టీ ఖాతాకు చేరని ఐఆర్ఎఫ్సి రుణం. సో ఎల్ఎన్టీ ఖాతాకు ఈ 13,600 కోట్లు సొమ్ము అందితే తప్ప వాళ్ళు దీన్ని అప్పచెప్పారు. వాళ్ళు అప్పచెప్తే తప్ప టేక్ ఓవర్ పూర్తయినట్టు కాదు. ఇది టేక్ ఓవర్ అయితే తప్ప సెకండ్ ఫేజ్ ప్రారంభించడానికి వీల్లేదు. చూసారా, ఒకదానికి ఒకటి ఎట్లా చిక్కుముడి పడిపోయింది. సో 13,600 కోట్ల రుణ సమీకరణలోన పీఠముడి ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నడూ 7.5% వడ్డీ రేటుకు తగ్గని ఐఆర్ఎఫ్సి ముఖ్యమంత్రి చెప్తున్న 4% వడ్డీ రేటు నిజమేనా? ఇప్పుడు అందరికీ ఏం అనుమానం వస్తుందంటే, అప్పట్లో అందరూ 8% వడ్డీకి తెచ్చుకొనింది ఎల్ఎన్టీ, కానీ మేము మా గుడ్ దీని ద్వారా అంటే సంధానం ద్వారా గుడ్ ఆఫీస్ ద్వారా మేమేం చేశామంటే ఒక జపాన్ కంపెనీ 4% వడ్డీకి అంత పెద్ద రుణం ఇవ్వడానికి సిద్ధమైందని అప్పట్లోన సభాముఖంగా గొప్పలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలపైన విశ్వసనీయత ఉందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మొదలైంది. కారణం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చరిత్రలోన ఎప్పుడూ కూడా 7.5% వడ్డీ రేటుకు తగ్గనే లేదు. అలాంటిది 4% వడ్డీకి ఇవ్వడం సాధ్యమేనా? సర్కార్ అసమర్థతతోనే రుణ మంజూరులో జాప్యం ఏర్పడిందా? టేక్ ఓవర్ టైం ఎంత పడుతుందో చెప్పని సీఎం కిషన్ రెడ్డి అడ్డుకున్నాడని రేవంత్ రెడ్డి ఆరోపణలు. ఇక 11% రుణం తేక తప్పదంటూ వ్యాఖ్యలు. సో 4%తో వడ్డీలు తెస్తానని ఉత్తర ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి చివరికి 11% వడ్డీకి కూడా సిద్ధమైపోయారు. 11% వడ్డీకి అన్ని కోట్ల రుణాలు తెస్తే కనుక ఎప్పుడు తీర్చాలి? ఆ భారం ఎవరిపైన పడుతుంది? సర్కారు పైన పడుతుంది. సర్కారు పైన పడ్డమంటే ఏంటి? ప్రజలపైన పడ్డమే. మళ్ళీ మెట్రో లాభాబాటలు నడవడం మాట అటుంచండి. కనీసం లాభ నష్టాలు లేకుండా అది ప్రజా ప్రయోజన దృష్ట్యా నడిచేటువంటి పరిస్థితి అయినా మనకు కనిపిస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. సో హైదరాబాద్ ప్రతిష్టాత్మకమైన మెట్రో భవితవ్యం గందరగోళంలో పడింది. ముఖ్యమంత్రి రేవంత్ దుందుడుకు నిర్ణయాలు, అనాలోచిత చర్యలు, అసమర్థత కారణంగా ప్రాజెక్ట్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారిపోయింది. విస్తరణ సంగతి దేవుడెరుగు,
సెకండ్ ఫేజ్ అనేది దేవుడు ఎరుగు. అసలు ఫస్ట్ ఫేజ్కే ఇబ్బంది వచ్చేసి ఎల్ఎన్టీకు ఆ రుణం తీర్చుకొని ముందడుగు వేస్తే తప్ప సెకండ్ ఫేజ్కు వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా టేక్ ఓవర్ అనేది ఏంటి, ఎల్ఎన్టీ అయితే ఓపెన్గా చెప్పేసింది ఇంకా నా వల్ల కాదు, మేము నష్టాల్లో కూరుకుపోయాం, మేము అనుకున్నంత లాభాలు రాలేదు, ఇక నిర్వహణ మాకు చేత కాని పని, మా శక్తికి మించిన పని మహాప్రభో అని దండం పెట్టేయడంతో ఇప్పుడు ఏమైపోయింది, ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకున్నాం, మీకు చేత కదా మాకు ఇచ్చేసేయండి మేము తీసుకుంటామని అప్పట్లోనే ముఖ్యమంత్రి అన్నారు. మళ్ళీ దానికి ఎంత కట్టాలి, 13,600 కోట్ల రుణం ఇప్పుడు ఎల్ఎన్టీకి చెల్లించాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 4% వడ్డీకి అయితే నో, కుదిరేటట్టు లేదు. ఇప్పుడు ఏం చేయాలి, 11% వడ్డీకి తీసుకురావడానికి సిద్ధపడాలి. 11% వడ్డీ అంటే మాటల్లో చెప్పండి. సో అది ఇక్కడ చెప్తున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ మెట్రో గణనీయమైన పురోగతిని సాధించింది. విస్తరణ, ప్రజాసేవలకు తోడు నిర్వహణ ప్రమాణాలతో దేశంలో అత్యుత్తమ మెట్రోగా రాణించింది. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ మెట్రో రైలుకు మోకాలడ్డం మొదలుపెట్టింది. విలువైన స్థలాలపై కన్నేసిన కొందరు పెద్దలు మెట్రోను బంగారు బాతులా చూడడం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు దాన్ని కోసుకు తిందామనే యావలో ఎడాపెడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రోను రద్దు చేశారు. సో అంతకుముందు ఎయిర్పోర్ట్ మెట్రో ప్లాన్ వేశారు ఎవరు, కేసీఆర్. దాన్ని రద్దు చేసేసి కొత్తగా ఏం చేశారు, కోర్ సిటీని గాలి కొదిలి జనమే లేని ఫ్యూచర్ సిటీలోన మెట్రో అన్నారు. సో ఎయిర్పోర్ట్ను వదిలేసి ఫ్యూచర్ సిటీ దాకా మెట్రో వేయడానికి కాంగ్రెస్. ఇప్పుడు ప్రతి సర్కార్ కూడా అంతేనండి. అప్పట్లోన వైఎస్ రాజశేఖర రెడ్డి, జైపాల్ రెడ్డి హయాంలోన మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అప్పుడు అది మెటాస్ సత్యం కంపెనీ వాళ్ళు దానికి అప్పచెప్పారు. అయితే సత్యం నష్టాల్లో కూరుకోవడం, ఆయన కేసులో ఇరుక్కోవడం, ఆయన జైలుకుపోవడంతో కంపల్సరీగా మార్చాల్సి వచ్చింది, పార్టీని మార్చాల్సి వచ్చింది. సో కేసీఆర్ వచ్చిన తర్వాత డిజైన్ కొద్దిగా మార్చారు అని అప్పట్లో వినిపించింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఈయన కొత్త పంద. అంటే ఏ పాలకులు వస్తే తమకు నచ్చినట్టుగా చేయడం అనేటువంటిదే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం. సో ఇక్కడ కోర్ సిటీ అంటే సిటీ లోపల మెట్రో లైన్ వేస్తే సోషల్ లైఫ్ ఉంటుంది, ప్రజలు ఉంటారు, రవాణా సౌకర్యం. అసలు మెట్రో రైలు ఎందుకండి, రవాణా సౌకర్యం కోసమే కదా. మళ్ళీ ఆ రవాణా సౌకర్యాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఊహల్లో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ వరకు నేను మెట్రో రైలు వేస్తాను అనడమే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మొట్టమొదటి ఘోరమైన తప్పిదమని ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా కూస్తున్నాయి అన్నమాట. సో కష్టమో నష్టమో సంస్థను నడిపిస్తున్న ఎల్ఎన్టీని వెళ్ళిపోయేలా బెదిరింపులకు దిగారు. స్వయంగా ప్రభుత్వమే నడుపుతుందని ప్రకటించారు. సో ఇక్కడ అసలు ఇది చాలా ఘోరమైనటువంటి ఆరోపణ. ఎల్ఎన్టీ స్వయంగా వెళ్ళిపోతుందని ఇప్పటిదాకా మనం అనుకున్నాం. అయితే దాన్ని వెళ్ళగొట్టేలా పొగ పెట్టిందే సర్కార్ అని ఇక్కడ మనకు వార్తా కథనంలో తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, తానే నడుపుతానంటూ తొడగొట్టిన ప్రభుత్వం మెల్లమెల్లగా చేతులు ఎత్తేస్తోంది. కేంద్రం సహకరించట్లేదని సన్నాయి నొక్కులు మొదలుపెట్టింది. ఐఆర్ఎఫ్సి లోన్ రాలేదని లోగొంతుకతో చెప్తున్నది. నిన్నటిదాకా 30,000 కోట్ల ఆస్తిని 11,000 కోట్లకే సర్కారు పరం చేసుకోపోతున్నామంటూ బీరాలు పలికిన ప్రభుత్వం ఇప్పుడు 8 నుంచి 11% వడ్డీకి బయట రుణమే దిక్కని పిల్లి కూతలు వినిపిస్తున్నాయి. ట్రాక్ తప్పిన నిర్ణయాలతో హైదరాబాద్ మెట్రో ఆగమం అయిపోతుంది. చిక్కుల్లో పడి కుక్కలు చింపిన విస్తరిలా మెట్రో మారుతోంది. ఇది ఇక్కడ అనమాట మనకు వార్త. సో మెట్రో 2వ దశకు కేంద్రం కొర్రీలు, అలైన్మెంట్లో మార్పు, అంచనాలు భారీగా పెంపుపై అభ్యంతరాలు, ప్రాజెక్టు ముందుకెళ్లడంపై అనుమానాలు, లక్షలాది మంది నగరవాసుల ఆశలపైన నీళ్లు. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే రేవంత్కు చేతకాక కుప్పిగంతులు వేస్తున్నారు. అసలు రేవంత్ చేస్తున్న ఆరోపణలో పసే లేదు, నస తప్ప అని ప్రతిపక్షం అధినేత కేటీఆర్ అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఏమన్నారు, మొత్తం కూడా ఈ బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేసినటువంటి కుట్ర. ఈ కుట్ర ఎందుకు చేశారంటే గత ఎన్నికల్లోన బీజేపీకి బీఆర్ఎస్ సహకరించడంతో, గత ఎన్నికల్లోన బీజేపీకి బీఆర్ఎస్ సహకరించడంతో ఇన్ రిటర్న్ వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలు కాబట్టి ఇన్ రిటర్న్ బీఆర్ఎస్కు బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందంటే మెట్రోను అడ్డుకుంటోంది. అడ్డుకోవడం వల్ల బీఆర్ఎస్కి ఏం లాభం అని మనం అనుకోవచ్చు. బీఆర్ఎస్కి ఏం లాభం అంటే రాజకీయంగా మనకు పొలిటికల్ గెయిన్ అంటూ ఒకటి ఉంటుంది, యాక్చువల్ గెయిన్ అంటూ ఒకటి ఉంటుంది. పొలిటికల్ గెయిన్ ఏంటంటే అవతలి వాడు అప్రతిష్ట పాలైతే, అవతలి వాడు నిస్సహాయుడైపోతే దట్ విల్ బి ఏ పొలిటికల్ అడ్వాంటేజ్. సో ఇక్కడ బీఆర్ఎస్కు పొలిటికల్ అడ్వాంటేజ్ ఇవ్వడం కోసమే బీజేపీ లోపాయికారిగా
ఈ ప్రాజెక్టును అడ్డుకుంటోంది అని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆరోపిస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా తెలంగాణలోన ఒక వితండవాదం మనకు వినిపిస్తున్నది ఏంటంటే 3 పార్టీల మధ్య 3 కుర్చీలాట 3 ముక్కలాటలాగా నడుస్తూ ఉంటుంది. ఏంటది? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమంటుంది? బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటుంది. బీజేపీ ఏమంటుంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. కాంగ్రెస్ ఏమంటుంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటుంది. సో ఒకరు ఇంకొకరి పైన నెపం వేసుకుంటూ దీన్ని ఇలాగే తిప్పుతూనే ఉన్నారు, పొలిటికల్ డ్రామా ఆడుతూనే ఉన్నారు. దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ కేటీఆర్ గారు ఏమంటారు? ముఖ్యమంత్రి అసమర్థత వల్లే ఫేజ్ 2కు కేంద్రం అనుమతి దక్కలేదు. మెట్రో 2 తేనందుకు ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది మీరు ఇప్పుడు తప్పించుకోవడం కాదు, ఎవరిపైన నెపం పెట్టడం కాదు. ఇన్నాళ్ళు మీరు చేస్తామని చెప్పి చేయలేకపోవడంతో ఖచ్చితంగా మీరు ముక్కును నేలకు రాయండి. ఓటుకు నోటు కేసు వల్లే మోదీని ప్రశ్నించలేక ప్రతిపక్షంపై నిందలు. ఇక్కడ మరొక వాదన లేవనెత్తారు. ఎందుకు రేవంత్ రెడ్డి బీజేపీతో సాఫ్ట్గా ఉంటున్నారు, మోదీతో ఎందుకు సాఫ్ట్గా ఉంటున్నారు? బడే భయ్యా అని ఎందుకు అంటున్నారు? మోదీ కూడా మేరా సాత్ జోడో అని ఎందుకు ఆయన అన్నారు? అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా, ఈ 2 పార్టీల మధ్య, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్య చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయనకు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అందులో భాగంగా కొత్త పాయింట్ ఏం లేవనెత్తిందంటే ఓటుకు నోటు కేసు. రేవంత్ రెడ్డి గారు దొరికిన దొంగ అని అప్పట్లో కేసీఆర్ అన్నారు. ఎందుకు అంటే ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా దొరికిపోయారని. ఆ కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి దాని నుంచి రక్షించుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారు, మోదీతోన పాహిమాం అంటున్నారు అని ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. మెట్రో ఆస్తులపై సీఎం కన్నేసిండు. ఎల్ఎన్టీని బెదిరించి 30,000 కోట్ల ఆస్తులు, భూములు కొల్లగొట్టేందుకు కుట్ర. అసలు సర్కార్ పరం ఎందుకు చేసుకుంటుంది మెట్రోలు అనడానికి వీళ్ళ థీరీ ఏంటంటే, ఎప్పుడైతే మెట్రో సర్కార్ పరమవుతుందో మెట్రో కోసం సేకరించిన ఆస్తులు, విలువైన భూములు, నగరంలో ఉన్నవన్నీ కూడా వీళ్ళు తీసేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో కొందరు కుట్ర పన్నుతున్నారు. రేవంత్ రెడ్డి అండ్ టీం పన్నుతున్నటువంటి కుట్ర ఇది. మెట్రోను ఒక బంగారు బాతులా ఉంది, దాన్ని తీసుకొని కోసుకొని తిందామని వీళ్ళు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వేస్తున్నారు. అలాగే మెట్రో స్వాధీనం వెనుక భారీ స్కామ్ అని దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ ఆయన కూడా అన్నారు. ఆస్తులు కాజేసి బినామీలకు కట్టబెట్టే కుట్ర, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని. కాంగ్రెస్ సీఎంల అసమర్థత వల్లే మెట్రో ఆలస్యం, పైగా కేసీఆర్పై నెపం నెట్టడం దుర్మార్గమని ఇక్కడ. సో మొత్తం మెట్రో చుట్టూ కథ ఎలా తిరుగుతుందో చూడండి. సో ఇప్పుడు మనకు టోటల్గా తేలింది ఏంటి? ఈ వార్త వల్ల మనకు తేలింది ఏంటంటే, మెట్రో మొదటి ఫేజుకు సంబంధించి ఎల్ఎన్టీకి 13,600 కోట్ల రుణం ఇవ్వడానికి సర్కారు ఒప్పుకొనింది. అది చేసిన అప్పులు తీర్చుకోవడానికి ఇది డబ్బు సాయం చేస్తే తప్ప ఎల్ఎన్టీ దీనికి అప్పచెప్పదు. ఎవరికి? సర్కార్ పరం చేయదు. సర్కార్ పరం అయితే తప్ప 2వ ఫేజ్ వెళ్ళడానికి వీలేదు. పోనీ దీన్ని ఏదో మేము చూసుకుంటాం, మాకు ఎన్ఓసి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఇంకో మాట అంటున్నారు. సరే, మీరు ఎలాగూ అప్పు ఇవ్వలేమంటున్నారు కదా, మేము బయట నుంచి అప్పు తెచ్చుకుంటాం, మా కష్టాలు లేదు మేము పడతాం, మా తిప్పలేదు మేము పడతాం, మమ్మల్ని వదిలేసేయండి. మీరు కనీసం 2వ ఫేజ్ మెట్రో విస్తరణకు ఎన్ఓసి ఇవ్వండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే సర్కారు, కేంద్రం నో అంటుంది. అది కుదరదు. మొట్టమొదట మీరు ఎల్ఎన్టీ నుంచి దాన్ని విడిపించుకోండి. ఎల్ఎన్టీ నుంచి విడిపించుకోవాలంటే ఏంటి? మీరు ఆ సొమ్ము కట్టండి. ఆ సొమ్ము కట్టాలంటే ఏంటి? 10% 11% వడ్డీతోన మీరు మొట్టమొదట లోన్ తీసుకురండి. ఆ లోన్ ఎల్ఎన్టీకి ఇవ్వండి. దాని నుంచి విడిపించుకున్న తర్వాత మనం ఆలోచిద్దాం అంటున్నా. సో ఇప్పుడు మెట్రో ఏమైపోయిందంటే త్రిశంకు స్వర్గంలో ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు సర్కార్ పరమైందా? ఎల్ఎన్టీ అధీనంలోనే ఉందా? దాని అప్పులు ఎవడు తీరుస్తాడు? మెట్రో ఫేజ్ 2 పక్కన పెట్టేసేయండి. అసలు ఉన్న మెట్రో కాపాడుకునే పరిస్థితుల్లో ఇప్పుడు సర్కారు ఉందా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. అందుకే మనకు హెడ్డింగ్ ఏం పెట్టారు చూడండి, ఇక్కడ సంకటంలోన మెట్రో రైలు అని పెట్టారనమాట. సో చివరికి చెప్పింది ఏంటంటే 8 నుంచి 11% రుణమే దిక్కు, 4% రుణం అనేటువంటిది నో, లేదు, అది రూల్డ్ అవుట్ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మెట్రోకు 4% వడ్డీతో రుణం లేనంటే విలేకరులతో సీఎం రేవంత్ స్పష్టంగా చెప్పేశారు. గతంలో అతి తక్కువకే రుణాలు ఇస్తామంటూ చెప్పారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు. సో రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నారంటే, అంతా అయిపోయింది, ఒప్పందాలు కూడా అయిపోయింది, సర్కార్ నుంచి కూడా మేము డబ్బులు ఇచ్చేసాం, ఏంటి ప్రాసెసింగ్ ఫీజుకు వాటన్నిటికీ కూడా మేము డబ్బులు ఇచ్చేసాం. ఆ డబ్బులన్నీ తీసుకున్న తర్వాత ఇంకేం అయిపోయిందని అధికారులు స్వీట్లు కూడా పంచుకొని సంబరాలు చేస్తున్న సమయంలోన ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారు రైల్వే మంత్రులను ఇద్దరిని కూడా ఆయన కలిశారు.
కలిసి అక్కడ ఏం మోకాలు అడ్డారో తెలియదు కానీ మొత్తం కూడా బంద్ అయిపోయింది. సో ఇక్కడ అదే అని చెప్తారు. సో ఇక్కడ ఈ వార్తలోన మనకు మెట్రోకి సంబంధించినటువంటి వార్త మీరు చూశారు కదండి ఇది. సో మెట్రో టేక్ ఓవర్ ఇస్తున్న అంశం సోమవారం సచివాలయంలోన మీడియా సమావేశంలోన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. ఇది మెట్రోకు సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారం అండి. సో మనకు టోటల్గా తేలుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పట్లాగానే ముఖ్యమంత్రి చాలా కన్వీనియంట్గా తన అసమర్థతను తన అసక్తతను ఎవరి నెత్తిపైన వేసేశారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పైన వేసేశారు. కిషన్ రెడ్డి వల్లనే ఇది మొత్తం ఆగిపోయింది. కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కుట్ర పన్ని దీన్ని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఇది కనుక పూర్తయితే కాంగ్రెస్కు మళ్ళీ వచ్చే దఫా కూడా మళ్ళీ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది కాబట్టి దాన్ని అడ్డుకోవాలని వీళ్ళు భారీగా ప్లాన్ వేశారు. అందులోనే మెట్రో బలైపోయిందని రేవంత్ రెడ్డి తన వెర్షన్ వినిపించారు. లేదు, ఇది కేవలం ముఖ్యమంత్రి చేతగానితనము అని ఎవరన్నారు? కేటీఆర్ అన్నారు. ఇదండి మెట్రోకు సంబంధించినటువంటి అంశం.